వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఫార్ములా ఈ రేసు కేసు విచారణ కొంత స్పీడ్ పెరిగింది కనిపిస్తోంది. ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ ఇప్పటికే నోటీసులు అందించడం జరిగింది. కేటీఆర్కు పిలుపు ఇవ్వడం జరిగింది. విచారణకు వెళ్ళాలా వద్దా అన్నది లాయర్లు నిర్ణయిస్తారు. సో ఏసీబీ కేసులో అసలు పసలేదని చెప్పేసి ఇప్పటికే వాదిస్తున్నటువంటి పరిస్థితి. బట్ దీంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది. ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకంగా ట్రాన్సాక్షన్ జరిగింది. 10 కోట్ల లిమిట్ మాత్రమే ఉండేటువంటి హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గలటువంటి ఒక సంస్థ నుంచి 55 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి పట్టించారు, దుర్వినియోగం చేశారన్నది వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అభివృద్ధి వర్సెస్ అవినీతి, ఈ రెండింటి మధ్యలో చర్చ జరుగుతోంది. కామోజ్ వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ ఐనిష్ వ్యూవర్స్ అండ్ ప్యానల్ మెంబర్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఇది గత ప్రభుత్వం, తెలంగాణ గత ప్రభుత్వం, మా ప్రభుత్వం 4 years ఈ ఫార్ములా ఒప్పందం 4 years ఈ ఫార్ములా ఒప్పందం జరిగిన తర్వాత మేము 1 year 2023 ఫిబ్రవరిలో ఈ ఫార్ములా రేస్ పెట్టాము. పెట్టిన తర్వాత గ్రీన్ కోర్ కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత స్పాన్సర్గా హెచ్ఎండి అని పెట్టుకున్నాము. మళ్ళీ గవర్నమెంట్ మాది వస్తుందనే ఉద్దేశంతో స్పాన్సర్ దొరికే వరకు వాళ్ళని పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మధ్యలో గ్రీన్ కోర్ కంపెనీ వెళ్ళిపోతే మనం ఒక కంపెనీకి ఫండ్స్ హెచ్ఎండిఏ ద్వారా ట్రాన్స్ఫర్ అయినాయి. సరే, ఆఫ్ కోర్స్ హెచ్ఎండిఏ పరిధి విత్ ది కేసీఆర్ గారి పరిధిలోకి వస్తుందా అనేది కోర్టులో తేలుతుంది. దాని సెకండరీ విషయం. రెండో అంశం వచ్చేసరికి రేపు ఈడీది ఉంది, ఎల్లుండి అరవింద్ కుమార్ గారిది ఉంది, 7th రోజు కేటీఆర్ గారి విచారణ ఉందనేది మనం చూస్తున్న అంశం. ఇంకో మూడో అంశం ఏంటంటే హెచ్ఎండిఏ హిమాయత్ నగర్ ఎస్బీఐ బ్యాంకు నుండి 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం. దానికి ఇండెంట్ ఉంది, అది ఆర్టీజీఎస్ చేశారు. అది గవర్నమెంట్ హెచ్ఎండిఏ పరిధిలోకి గౌరవ సీఎం కేసీఆర్ గారు చైర్మన్ గారి పరిధిలోకి వస్తుంది. అది పరిధిలోకి వస్తుందా రావట్లేదు అనేది కేంద్ర జడ్జి గారు నిర్ణయిస్తారు, కోర్టులు నిర్ణయిస్తాయి. ఈ 4 సంవత్సరాల ఒప్పందం గురించి ఒక సీక్రెట్ ఒప్పందం జరిగింది. ఎక్కడ జరిగిందంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాబర్ట్ లాగర్, ఈ ఫార్ములా ఫౌండర్ లాబర్ట్ లాగర్ని దొంగతనంగా రేవంత్ రెడ్డి గారు కలిసిండ్రు. ఏది మొన్న అమెరికా పర్యటనలో దక్షిణ కొరియా ఇవన్నీ తిరిగినప్పుడు కలిసిండు. కలిసిన తర్వాత అతన్ని రేవంత్ రెడ్డి గారు ఎమ్మడి గౌరవ దానకిషోర్ గారు కూడా ఉన్నారు. వీళ్ళు 4 సంవత్సరాల ఒప్పందాల గురించి గుచ్చి కూడా అడిగితే చెప్పిన మాట వాస్తవం. ఏమని, ఈ ఫార్ములా రేస్ మేము ఒప్పందం చేసుకున్నాం, 4 years కంటిన్యూషన్ నడుస్తుంది అంటే. వీళ్ళు దానకిషోర్ గారు బై రైటింగ్లో దానకిషోర్ గారు లాగ్బాట్ గారికి ఇచ్చినట్టు, ఆల్బర్ట్ లాగ్ గారికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మేము ఇంకా 3 సంవత్సరాలు కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా కంటిన్యూగా నడిపిస్తాం అన్న తర్వాత వాళ్ళు ఫ్లైట్ ఎక్కి దావోస్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకా 3 సంవత్సరాలు పెట్టుబడులు పెట్టాలంటే మన దగ్గర డబ్బులు లేవు, దీంట్లో ఇది క్యాబినెట్ ఆమోదం లేదు అంటే మనం కేసీఆర్ దీంట్లో ఇరికియాలన్నప్పుడు ఏం చేశారు, ఇరికిచ్చారు. ఎఫ్ఐఆర్ అంతా జరిగింది కేటీఆర్. జరిగిన తర్వాత ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుందా ఉండదా, కేటీఆర్ గారి పరిధిలో ఉంటుందా ఉండదా అనేది అది జడ్జి గారి ఆధీనంలో, కోర్టు గారి ఆధీనంలో ఉంటుంది. కానీ అవినీతి నిరోధక శాఖ ఎంక్వైరీ చేయడంలో దీంట్లో ఫండ్స్ ఒక అకౌంట్లోకి వెళ్ళి ఇంకో అకౌంట్కి వెళ్ళినప్పుడు థర్డ్ పార్టీ వెళ్ళిందా అనేది, అది కేటీఆర్ గారి అకౌంట్లోకి వస్తే అవినీతి జరిగిందని ప్రూఫ్ అవుతుంది. మీకు నిజాయితీ ఉంటే అవినీతి జరగలేదు అక్కడ. ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చిన ఒప్పందం కరెక్టే పాత గవర్నమెంట్ అనుకున్నప్పుడు మీరు వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి. ఇచ్చారు కేవలం 50 కోట్లు పోయా, ఇంకా పోవాల్సిన ఇంకా 600 కోట్ల పైచిలుకున్నాయి, 400 పైచిలుకున్నాయి. ఒక నిమిషం టైం ఇస్తే క్లియర్ గా చెప్తాను మీకు. ఇది జరిగిన దాంట్లో ఒకవేళ ఒప్పందాలకు వ్యతిరేకంగా కనుక ఫండ్స్ వెళ్తే మీరు ఆ కంపెనీకి, మీరు ఒప్పందాలకు వ్యతిరేకంగా డబ్బు తీసుకున్నది వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. వాళ్ళకి నోటీసులు ఇవ్వలే. మీరు లాబర్ట్ గారిని కలిశారు, లాబర్ట్ లాగ్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఇదంతా మసిమూసి మారడికాయలు వేసి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గత 6 నెలలకు వెళ్ళి గౌరవ కేటీఆర్ మీద కూడా నిందలు వేస్తూ ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా జడ్జి గారు అడిగిన దానికి వాళ్ళ అడ్వకేట్ జనరల్ దగ్గర సమాధానం లేదు. 401 ఎట్లయితుంది అబ్బా, ఎట్లయితుంది ఇది 401 ఎట్లయితుంది? కేంద్రంలో రాష్ట్రంలో ఇట్లాంటి పెడితే, ఎఫ్ఐఆర్లు పెడితే ఏ మంత్రి, కేంద్రంలో రాష్ట్రంలో ఏ మంత్రి పనిచేయడానికి లేని విధంగా ఉంది, ఇది ఎట్లా పెడతారు? 401 రాదు కదా అని చెప్పిండు. ఆయన నోరు మూసుకున్నాడు అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు హైకోర్టులో అది పెండింగ్ లో ఉంది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అసలు క్లియర్గా జనాలకు అర్థమైపోయింది ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ కుట్రపూరితంగా, కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల మీద, కార్యకర్తల మీద, గౌరవ కేటీఆర్ మీద కేసులు పెడుతుంది.
వీళ్ళ కనుసైనల్లోనే అక్కడ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం కూడా ఇదే టైం వచ్చింది కదా అని మళ్ళీ ఈడీని ముందుకు దించి ముందు ఈడీ వచ్చింది. ఈడీ ఏం చేస్తుంది, మనీ లాండరింగ్ జరిగిందా జరగట్లేదు అంశం మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప అక్కడ పూర్వపరాలు ప్రాథమిక అంచనాలకు రాకుండా కేసు అనేది జరగదు. వాళ్ళు నోటీస్ సమన్లు ఇచ్చారు, వాళ్ళకు సంతృప్తిగా మనం ఒక జవాబుదారీతనంగా జవాబు ఇస్తే వాళ్ళు వదిలేసుకుంటారు. ఇలా హైకోర్టు కూడా గౌరవ్ కేటీఆర్ గారు ఇది నా పరిధిలోకి వస్తుందని ప్రూవ్ చేయగలిగితే ఈ కోర్టు నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే ఆల్రెడీ దొంగతనంగా రేవంత్ రెడ్డి గారు ఫార్ములా ఈ ఫౌండర్ ఆయన కలిశారు, మాకు డబ్బులు వచ్చాయని చెప్పారు. ఇక్కడ అక్రమంగా ఏం డబ్బులు ట్రాన్స్ఫర్ కాలే. ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు ఎస్బీఐ బ్యాంకుల నుండి ఎక్కడైతే లండన్ వెళ్ళినాయో ఆ డబ్బులు అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చినాయా, ఇదేమైనా మనీ లీడరింగ్ జరిగిందా, ఇది అంతేమైనా కుప్పలాగిందా అని చూస్తేనే తప్ప అప్పటి వరకు ఏ జడ్జి ఏ కోర్టు ఏ ఈడీ డిసిజన్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ అట్లాంటి తప్పులే జరిగితే మేము చెప్తున్నాం కదా, మేము ఇచ్చినాము వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకు కూడా నోటీసులు చేయండి, ఇది చట్టవిరుద్ధంగా డబ్బులు తెలుస్తుందనే కదా వాళ్ళు విచారణ చేయమని అంటున్నారు. మళ్ళీ మీరు ఎందుకు క్యాష్ పిటిషన్ వేసుకొని ఒకవేళ ఆ పిటిషన్ లో పసు ఉంటే ఖచ్చితంగా కోర్టే తీసుకుంటుంది కదా. అన్న చాలా అద్భుతంగా ఒకవేళ వాళ్ళు తప్పించుకునేటువంటి పర్సనల్ విషయం ఏ పౌరునికి ఉన్నటువంటి హక్కు అడగడానికి మీరు ఎవరు? ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక ఈడ ప్రజాప్రతినిధిగా పనిచేసిన నేనేమంటున్నా, మీరు జరిగిన భాగంగానే మీరే చెప్పారు మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది అనేది మీరే స్పష్టంగా చెప్పిండ్రు. మనీ లాండరింగ్ జరగలేదు. ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే నోటీసులు ఇవ్వాలి. మీకు ఈ గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారు. దానికి ఒక సంస్థ కరప్షన్ అయితే అవినీతి ఒకవేళ అవినీతి జరిగితే ఇద్దరిని బాధ్యులు. 2018 తర్వాత గవర్నర్ ఆమోదం రావాలని చెప్తుంది. అంతకుముందు జరిగితే ఇమ్మీడియట్ అరెస్ట్ చేసేవాళ్ళు. ఇది ఏం చెప్తుందంటే అట్లాంటిది జరగడానికి వీలు లేదని చెప్తుంది కోర్టు. 401 అనేది రాదు. ఎందుకు రాదంటే ఇట్లయితే ఏ మంత్రి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేసే పరిస్థితులు కనబడవు, మన మినిస్టర్ల పవర్స్ ఉండవు. అట్లాంటిది ఒకవేళ క్యాష్ పిటిషన్ ఏదైనా అనడానికి వీళ్ళెవరండి? రామరెడ్డి గారు మీరు ఒప్పుకున్నారు కదా అని చెప్తున్నాం. మేమేమంటున్నాము, విచారణ సంస్థకు మీరు సహకరించండి, ప్రజలకు తేటతెల్లమైంది కదా, ప్రజల ముందు తెలిసిపోతుంది కదా ఏంటి అనేది. 100% విచారణ అవినీతి జరిగింది అనేది ఒకటి. రవి గారు చాలా అంశాలు ఉన్నాయి. 100 కోట్ల కుంభకోణాలు అన్నారు, 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు, అన్నిటినీ విద్యుత్ థర్మల్ కుంభకోణాలు స్కామ్లు అన్నారు. కేటీఆర్ విషయంలో 50 కోట్ల రూపాయలు మీరు ముందు పెట్టుకున్నారు. ఈ 50 కోట్ల మీదనే ఒక వారం 10 రోజుల నుంచి పంచాయతీ నడుస్తుంది. ఏసీబీ కూడా దీంట్లో పసలేదని చెప్పేసి జడ్జి కూడా అసలు దీంట్లో ఏముందని చెప్పేసి అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఒక మాట సార్, చిన్న మాట. ఇప్పుడు ఈ ఫార్ములా రేసు గురించి జరిగినటువంటి దాంట్లో మేము ముందుకు వచ్చి అసెంబ్లీలో అడిగాము. అసెంబ్లీలో దేవాలయం లాంటి పార్లమెంటు, దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటే ఎందుకు చర్చ పెట్టలేదు? ఆ చర్చ పెట్టకుండా సినిమా డైలాగులు ఏసీపీ డీసీపీ లెవెల్లో ఏదో సినిమా గురించి అర్ధగంట చెప్పేవాళ్ళు. దీనికి ఒక 40 నిమిషాలు టైం ఇస్తే పూర్వపరాలు జనాలు కూడా చూస్తారు ఏం జరిగింది అనేది. చర్చ పెట్టకుండా గవర్నమెంట్ ఎందుకు పోయింది? రామరెడ్డి గారు ఒకవైపు అరెస్ట్ చేయాలనేటువంటి కుతూహలమా లేదు